వెళ్ళరాక లేకపోతే చెల్లి వెళ్ళరామ్మా, ఇలా ఈ వరుసే దేవుడు పెట్టాడు. అందుకని అంటున్నాడు నువ్వు ఎలా అనాలంటే నువ్వు ఇలా ఉండాలి. నిజమైన అనాథులు వెదవరాండ్రుల విషయంలో ఎలా ఉండాలి, పెద్దల విషయంలో ఎలా ఉండాలి. అదే వెదవరాండ్రులను వాళ్ళు ఎలా ఉండాలి, వెదవరాండ్రులు ఎలా అంటే ఆతిథ్యం ఇచ్చేవారుగా, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా, వాళ్ళు పరిశుద్ధ పాదాలు కడిగేవారుగా. అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? విశ్వాసులు పాదాలు కడిగేవారు. ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఈ వెదవరాండ్రులు 60 సంవత్సరాలు దాటిన వారిని వెదరా లెక్కలో చేర్చాలి. అదే 60 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న యవనస్తుల్లో యవన కాలంలో భర్తను కోల్పోతాయి వాడిని వెదరా లెక్కల్లో చేర్చద్దు. మీకు ఇష్టమైతే మీరే వివాహం చేసుకొని దేవుణ్ణి కుటుంబ గృహ నిర్వహణ చేసుకోండి. అంతేగాని క్రీస్తుకు చెడ్డ పేరు తేవద్దు అని చెప్తూ, అలాగే సంఘ పెద్ద మీద నేరారోపణ, 2-3 సాక్షి ఉంటే కానీ నేరారోపణ అంగీకరించొద్దని చెప్తూ, ఎవరైనా సంఘంలో పాపం చేస్తే, తప్పు చేస్తే అందరి ముందట ఆ పాపాన్ని అతను నిలవబెట్టించి అతని పాపాన్ని బహిరంగంగా సంఘంలో ఖండించు చెప్పి అంటున్నారు. ఈ రోజుల్లో అలా చెప్తే సంఘంకి ఎవరైనా వస్తారండి? ఒక్కరికి మనం అలా చెప్పినా కూడా ఎవ్వరూ సంఘానికి రాదు. కానీ అలా అంటున్నాడు, ఇతరులు భయపడే విధంగా, ఇతరులకు భయం వచ్చే విధంగా సంఘంలో ఎవరైనా తప్పు చేసినా, పాపం చేసినా అందరి ముందు నిలవబెట్టి నువ్వు చేసింది పాపం అని చెప్పి ఖండించి తిమోతి అని చెప్పి పౌలు తిమోతి గారికి చెప్తున్నారు. అలాగే ఎవరిని కొట్టద్దు, అక్షనిక్షేపం చేయొద్దు, నువ్వు ఎలా ఉండాలి అని చెప్తూ 6వ అధ్యాయానికి వస్తున్నప్పుడు మళ్ళీ 2 విషయాలు చెప్తాడు ధనవంతుల గురించి. ఏ విధంగా ధనవంతులు ప్రవర్తన గురించి చెప్తూ వస్తున్నాడు. మనం 5వ వచనం చూస్తే చెడిపోయిన మనసు, ఇదేంటంటే 4వ వచనం, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరగక తర్కములను గూర్చియు వాద్వములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, ద్వేషములను, దురావమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధమనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఏంటంట? చెడిపోయిన మనస్సాక్షి. వీళ్ళు ఎలా, ఇప్పుడు సంఘంలో గొడవలు రావడం కారణం ఏంటో తెలుసండి? మొదటగా వ్యర్థ వివాదములు, పనికి మాలిన మాటలు. ఏంటంట అవి? చూడండి, చెడిపోయిన మనసు కలిగి, మనసులో దైవవాక్యం ఉండదు, దేవుని వాక్యం ఉండదు, చెడిపోయిన లోక సంబంధమైన విషయాలు పెట్టుకోండి. అవి మాట్లాడడం వల్ల అక్కడ ఏమొస్తాయంటే వ్యర్థ వివాదాలు. అలాగే సత్యహీనులై, సత్యం ఏంటి? దేవుడిని ఉంచుకోరు, సత్యాన్ని విడిచిపెట్టేస్తారు. దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి ఉన్న ఆ కొద్ది సమయం కూడా 1 గంట 2 గంట దైవ సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. దైవభక్తి లాభసాధం అనుకోను. దైవభక్తి, దేవుడి దగ్గరికి వస్తే ఏదో సహాయం దొరుకుతుంది, దేవుడు నాకు ఏదో సహాయం చేస్తాడు, మంచిది, దేవుడు సహాయం చేస్తాడు. దాన్ని ఆధారం చేసుకొని నేను సంఘ పెద్దను అవ్వాలి, లేదా నేను ఒక ట్రెజరర్ని అవ్వాలి, లేదంటే నేను ఒక ప్రముఖుడిని అవ్వాలి, ఒక అధికారిని అవ్వాలి, సంఘంలో ఒక బాధ్యత ఉండాలి, నేను ఒక ప్రిన్సిపాల్ని అవ్వాలి, లేదంటే నేను ఒక అన్నయ్యకి తోడుగా. ఇది కాదండి మనకి పరలోక రాజ్యం మంది. మన టార్గెట్ ఏంటి? సంఘంలో ఏ విధంగా నడుచుకోవాలి, నువ్వు సేవ చేయాలి, అధ్యక్షుడిగా ఉండాలంటే నువ్వు సేవకునిగా తగ్గింపు నీకు ఉండాలి, ఏదైనా నువ్వు చేయాలి. అది చెప్తూ ధనవంతులైన వారి గురించి చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలో సంతుష్టి సహితమైన దైవభక్తి, తృప్తి కలిగిన జీవితం మీరు కలిగి ఉండండి, అది గొప్ప లాభం, చాలు. ఇహమందు ఏంటంట? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రం గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను, నాశనంలోనూ ఉంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూరణం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిర్రి. ఏంటంట? ధనాపేక్ష, ధనాన్ని ఆపేక్షితే. అందుకే పౌలు అన్నాడు దీన్ని విసర్జించే తిమోతి, ధనాపేక్ష చాలా ప్రమాదమైంది.
ధనాపేక్ష వల్లే సకల కీడులకు మూలం ఏది అయినా ఉంది అంటే ఈ లోకంలో ధనాపేక్ష. ఈ ధనాన్నే ఇద్దరు మనుషుల్ని వేరు చేసేస్తుంది. నువ్వు అయితే దీన్ని విసర్జించు, అయితే నువ్వు దీన్ని ప్రయాసపడు, కష్టపడు, దీన్ని సంపాదించుకో అంటున్నాడు. ఏం సంపాదించుకోమంటున్నాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వీటినంటే ధనాపేక్షను విసర్జించి, ధనాపేక్ష ఉండడం వల్ల నువ్వు శోధనలో పడిపోతావు. ఉరిలోను అవివేకయుక్తంలోను హానికరమైన దురాశల్లోనూ పడదు. ఇటు మనుషులు నష్టంలోనికి నాశనంలోనికి నడిపేస్తాయి. కానీ వీటిని విసర్జించి వీటిని సంపాదించుకున్నటకు ప్రయత్నించము. వీటిని సంపాదించుకోమంటున్నాడంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడును. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, మళ్ళీ అంటాడు మంచి పోరాడము, నిత్య జీవనం చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. అలా చెప్తూ ఇహమందు ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. నువ్వు మంచి పోరాడు, అలాగే వీటిని విసర్జించు, దీన్ని పొందుకోవడానికి ప్రయాసపడు. నీతి, సాత్వికమును, భక్తిని, ప్రేమను, ఓర్పును ఇవన్నిటిని సంపాదించుకు ప్రయాసపడని చెప్పి, ఇహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనవంతులు గర్విష్ఠులు కాక. మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, ఏమీ పట్టుకుని పోవు. మన రాజుల చరిత్రను చూసాం. మన ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఎన్నో చూసాం. ఎంతోమంది ధనవంతులు వారు సంపాదించి పరుగులు పెట్టి ధనాన్ని సమకూర్చుకొని వాటిని మళ్ళీ ఏదైతే సంపాదించారో అవన్నీ ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు, నరకంలో కూలబడుతున్నారు. కారణం ఏంటి అంటే వారు సంపాదన కోసం పరిగెట్టారు, ధనాన్ని కూర్చుకున్నారు, కానీ ఆ ధనాన్ని సంపాదించిన మనిషి లేడు, ఆ ధనము వారితో లేదు. అందుకనే ఈ ధనం మనం ఎందుకు ఉపయోగించాలంటే లేని వారికి, నీ చేతనైతే నువ్వు సౌఖ్యంగా సమాధానంగా, అది కూడా దేవుడు నీకు ఇస్తేనే ఆ ధన్యత, అనుభవించే ధన్యత నీకు ఇస్తే నువ్వు అనుభవించావు. అందుకనే దేవుని ఈ ధనం కంటే దేవుడే మనకు ప్రధానము అని చెప్తున్నాడు. ఎందుకంటే ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖంగాను అనుభవించుటకు సమస్తం మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం, వాస్తవమైన జీవితం ధనంలో లేదండి, ధన ధాన్యాల్లో లేదండి, యేసుక్రీస్తులో యేసుక్రీస్తు చెప్పిన బోధలోనే, యేసుక్రీస్తు నమ్మటంలోనే అసలైన ధనం ఉంది. అదే అంటున్నాడు, వాస్తవమైన జీవనం సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు, తన దగ్గర ఉన్న ధనవంతులు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించేవారునై ఉండవాలనే వారికి ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించు. ఓ తిమోతి, నీకు ఆజ్ఞాపించిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమనే అబద్ధముగా చెప్పు అనబడిన విపరీత వాదనలకు దూరంగా ఉండవు. అంతే కదండి, విపరీతమైన వాదనలు ఈ రోజున కూడా భిన్నమైన అబద్ధ బోధకులు. మనం ఒక వీడియో చూసానండి. వీడియో చూస్తే ఒక ఆయన అంటారు, ప్రసాదం తినచ్చు, తప్పు కాదు, దాంట్లో ఏమీ లేదు, ప్రసాదం తినటం తప్పు కాదండి అని అంటాడు ఆయన. ప్రసాదం తినటం తప్పు కాదా? బైబిల్లో ఏముంది? విగ్రహములకు అర్పించి వాటిని నువ్వు తినకూడదు నాయన, వాటిలో ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదని నాకు తెలియదా? కానీ చెప్తున్నాడు, వాక్యం చెప్పేదే మనకు ప్రామాణికం. దీంట్లో మనం పాటించవలసింది ఈ బైబిల్ చెప్పేది. చిన్న విశ్వాసం, చిన్న అవిశ్వాసం, నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావు, నువ్వు తినొచ్చు అంటావు, ఆ ప్రసాదం నువ్వు తిని నువ్వు ఏది లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ అప్పుడే క్రీస్తులోకి వచ్చిన వారు ఉంటారు, వీరు ఏమనుకుంటారు, ఆ ప్రసాదం తిని ఇదేది కాదు, గుడిలోకి వెళ్ళిన ప్రసాదం తింటారు, ఏసైగా క్రీస్తు అని నాకు తెలుసు కదా, ప్రసాదం తింటే ఏమైపోదు కదా, ఇప్పుడు గుడికి వెళ్తాను, నా మనసులో క్రీస్తున్నాడు, కానీ గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని నేను క్రీస్తుకి పెట్టుకున్నాను, కానీ ఎదురుకున్న విగ్రహానికి పెట్టలేదు కదా, ఇది ఒక వాదన మళ్ళీ బయలుదేరుతుంది. అందుకనే బైబిల్ ఏం చెప్పిందో దాన్నే మనం అనుసరించడం మంచిది. బైబిల్ ఏం చెప్పింది? ప్రసాదాన్ని తినద్దు, నువ్వు ప్రసాదాన్ని తినకు. బైబిల్ ఏం చెప్పింది? పరిశుద్ధంగా ఆచరించు, పరిశుద్ధంగానే ఆచరించు. తినటం వల్ల ఏం కానీ, తినడం వల్ల ఏం లేదు కానీ పౌలు చెప్పాడు. కానీ ఎప్పుడంటే అది బలహీనుడైన విశ్వాసి ఉన్నప్పుడు నువ్వు తింటే వాడు మరింత అవిశ్వాసగా బయలుదేరతాడు, వాడు గలిబిలికి బోధైపోతాడు. అందుకని బైబిల్ చెప్పింది ప్రసాదము తినవద్దు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళకూడదు, కానీ వారిలోకి నువ్వు వెళ్ళకూడదు, కానీ వారే నీలోకి వచ్చేలా నీ ప్రవర్తన, నీ భక్తి ఉండాలి.
అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికను ధ్యానించాం. అలాగే 2వ పత్రికను ధ్యానిద్దాం రాబోయే రోజుల్లో. పెట్టుకు ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలము మన మాట ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా కావచ్చు, నడిపించే ప్రయత్నం చేద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ప్రభువైన యేసుక్రియే, తండ్రిని యెహోవాకే, పరిశుద్ధాత్మకి చెల్లును గాక. ఆమేన్. దేవుని సేవలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.